ఇశ్రాయేలు సంతతికి తన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నారు. ఎలాంటి వారి మీద జ్ఞాపకము చేసుకుని ఉన్నారంటే, ఐగుప్తులో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వారు మరచిపోయారు. ఆయన కృపా బాహుళ్యమును వారు జ్ఞాపకము చేసుకొనక దేవుని ఎంతగానో విసిగించిన వారు. అయినా కూడా దేవుడు తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై తన నామమును బట్టి వారిని రక్షిస్తూనే వచ్చి ఉన్నారు. కూడా మన జీవితంలో దేవుణ్ణి ఎంతగానో విసిగించిన వారమే. మనం ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వెళ్తాం, ఇష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వెంబడిస్తాం, ఇష్టం వచ్చినప్పుడు ఆయనను ఆరాధిస్తూ ఉంటాము. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచావు అని చెప్పిన దేవుడు నీ ఎడల జాలి పడుతూ ఉన్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు ముందుగానే తెలిసి ఉన్నది. మంటివారం అని అంటే నీవు బలహీనుడు అని దేవునికి ముందుగానే తెలిసి ఉన్నది. కాబట్టి ఆయన నీ ఎడల జాలిపడి ఆయన కృపను నీ ఎడల విస్తరింప చేస్తూ ఉన్నాడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నీ ఎడల నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆమేన్.